మనకి స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ. ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి ఉన్న టెంపుల్ ఇది. సో తర్వాత మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది వచ్చి యూస్ చేసిన స్టోన్స్. ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కోటి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా ఎత్తలేము మనం స్టోన్స్, అంత పెద్ద స్టోన్స్ అవి. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఒకసారి, ఎంత ఓల్డ్ ఆర్కిటెక్చర్, మళ్ళీ రీబిల్డ్ చేసింది ఏం కాదు ఇది. సో ఇక్కడ మనకి కోట లోపల వచ్చి కొన్ని ఇల్లులు ఉంటాయి, ఇవన్నీ కోటకు సంబంధించిన ఇల్లు లాంటివి. సో మళ్ళీ ఇప్పుడు కోట లోపలికి వెళ్ళిపోతారండి. మనకు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ కూడా శ్రీకృష్ణదేవరాయల టెంపుల్ ఇది. సో ఆ టెంపుల్ ఎక్కడ వరకు ఉందో ఆ టెంపుల్ చుట్టూరు మనకి ఫెన్సింగ్ వేసేసారు ఈ ఫోర్ట్ వాళ్ళు. సో సేమ్ దీనికి ఆపోజిట్లో ఇంకో టెంపుల్ ఉంటుంది అదే మాతో, దానికి కూడా సేమ్ అదే మాతో ఫెన్సింగ్ వేసి పెట్టేశారు. సో మనకు అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, ఇట్ బిలాంగ్స్ టు చంద్రగిరి ఫోర్ట్ అని చెప్పి. సో మనకు కనిపిస్తుంది కదా పైన, అక్కడే ఉరి తీస్తారంటారు మామూలుగా. సో ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ కాలంలో అక్కడ తీసుకెళ్ళి ఉరి తీసేవాళ్ళంట, ఎందుకంటే అక్కడి నుంచి అయితే చుట్టూరు ఊరు మొత్తం కనిపిస్తుందంట అక్కడి నుంచి అక్కడికి. మనం అయితే ఇప్పుడు సెకండ్ ద్వారం దగ్గరికి వచ్చేసాం. మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ కోట అని చెప్పేసి, ఇది మెయిన్ బోర్డు ఇక్కడ మనకి. సో దీన్ని దాటితే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ తర్వాత మన కోట లోపలికి వెళ్ళచ్చు. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఒక్కోటి ఏ సైజులో ఉన్నాయి అసలుకి, చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సున్నము మట్టితోనే ఇది కట్టుంటారు మొత్తం టోటల్. సో మనం అయితే సెకండ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. సో ఇక్కడ నాకు తెలిసి ఆ కాలంలో ఎంట్రీ పాస్ చూపిస్తాను లోపల పంపించేవాళ్ళేమో, లేకుండా ఇంటికి పంపించేస్తాను ఇక్కడి నుంచి. సో చూసారా సేమ్ ఆర్కిటెక్చర్ అండి, ఎక్కడ చూసినా కానీ అదే సైజు బండలు, రాళ్ళు, ఆ శిలలు చెక్కడం కూడా ఒకే లెవెల్లో ఉంటుంది ఎక్కడ కానీ. సో దీనికి లెఫ్ట్ సైడ్ మనకి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఈ టెంపుల్ కూడా ఆ టైంలో కట్టిన టెంపులే. నాకు తెలిసి ఇది శివుని టెంపుల్ ఉంటుంది. ఇది ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేసారు. అక్కడ బావి ఉంటుంది, పెద్ద బావి ఇది. సో దాన్ని కూడా క్లోజ్ చేసేసారు. ఫోటో షూట్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రాక్స్ అవంతా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు చూసారంటే స్తంభాలు ఉన్నాయి కదా, స్తంభాల మీద కూడా సేమ్ శిలలాగా చెక్కి మొత్తం నీట్గా ఉంటుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా. ఇంకా మనం బైక్ తీసుకునేసి ఇంకా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాం. పార్కింగ్లో పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాల్సిందే. మనకి టికెట్ ప్రైస్ వచ్చి ఒకటి వచ్చి 30 రూపీస్, నేను 2 తీసుకున్నాను 60 రూపీస్. సో మనకి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు దీని టికెట్స్ ఇలాగా. సో ఇక్కడ చూపిస్తాం 30 రూపీస్ అని చెప్పి ఆల్రెడీ బోర్డు పెట్టేశారు వాళ్ళే అక్కడ. సో దీనికి మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక శిలాఫలకంలాగా రాసుంటారు వీళ్ళు. సో దీంట్లో వచ్చి హిస్టరీ ఆఫ్ ఫోర్ట్ ఉంటుంది. అది మనకి ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకటి తెలుగులో ఉంటుంది, ఒకటి హిందీలో ఉంటుంది. సో హిందీ మనకు రాదు కాబట్టి మనం చదవలేదు, తెలుగు మనకు వచ్చి కాబట్టి ఎందుకు లేని చెప్పి వదిలేశాను. లోపల మొత్తం మనకి ఫుల్ చెట్లు, గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంటుంది లోపల. చూసారా ఈ చెట్టు కూడా మనకి ఇది ఓల్డ్ చెట్టు, ఇది నేను పుట్టుండేది ఈ చెట్టు నాకు తెలిసి. ఇది మనం ఎంట్రన్స్ అవుతానే ముందరనే ఆ సైడ్ ఈ సైడ్ మనకు కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఇవి 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో ఉన్న విగ్రహాలు ఇవన్నీ. సో నవాబు వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత మనకి తవ్వకాల్లో దొరికిన విగ్రహాలు ఇవన్నీ. సో ఇవన్నీ పెట్టారు, ప్రతి ఒక్కదానికి నేమ్ రాశారు, అది ఎప్పుడు ఎక్కడ దొరికింది ఏంటి మొత్తం అక్కడ నోట్ చేసి పెట్టారు. మోస్ట్లీ అన్నిటికీ 50% అన్నీ డెమాలిష్ అయిపోయాయి అన్నీ. మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు పక్కల ఫుల్ టోటలీ మనకి అలైన్ చేసి ప్రాపర్గా పెట్టారు మనకి ఇక్కడ. ఇదేనండి మన విజయనగరం రాజులు కట్టించిన రాజ్మహల్. ఇక్కడ రాజ్మహల్ ఉంది, రాణిమహల్ కూడా ఉంది. ఆ రాణిమహల్ మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఇది రాజ్మహల్. ఇది ఇప్పుడైతే ఇది మనకి 3 ఫ్లోర్లు ఉంటుందండి లోపల. 3 ఫ్లోర్లోనూ మనకి ఇప్పుడు మ్యూజియం లాగా మొత్తం కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. మనకి లోపలికి వెళ్ళే ముందు ఆ పక్క ఈ పక్క మనకి ఒక ఫిరంగిలు ఉంటాయి, 2 ఫిరంగిలు, ఆ టైంలో యూజ్ చేసిన ఫిరంగిలు ఇవన్నీ. సో దీని గుండెలు వచ్చి పైన మ్యూజియంలో ఉంటాయి, మనం చూద్దాం ఇవి. సో ఇక్కడ మ్యూజియంలో మోస్ట్లీ ఏమున్నాయంటే 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో దొరికిన, అంటే అప్పుడు యూజ్ చేసిన కత్తులు, ఫిరంగి గుండ్లు, పూజ సామాగ్రి, కత్తులు అండ్ పత్రాలు వస్తాయి కదండి మనకి. ఆ పత్రాలు, మన చిన్న చిన్న రాళ్ళు, అప్పుడు దొరికిన రాళ్ళు, సో దేవుడు ఫోటోలు, చెక్కతో చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయండి. మీరు కానీ ఫ్యామిలీతో కానీ మీ పిల్లలతో కానీ వచ్చారంటే టైంపాస్ అవుతుంది, చాలా టైంపాస్ అవుతుంది, ఎక్సలెంట్ ఉంటుంది లోపల మాత్రం. సో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇదేంటి అని తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్కటి చూపించాలంటే యాక్చువల్గా వీడియో చాలా లెంత్ అయిపోతుంది, బట్ మోస్ట్లీ నేను అన్నీ
ఇలా ఉంటుందండి మనకి కోట పైనుంచి చూస్తే ఈ వ్యూ అనేది అలా ఉంటుంది మనకి. మనమైతే బయటకు వచ్చేసామండి ఇక్కడ. సో ఈ వాటర్ అనేది పైనుంచి వర్షపు నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ అవడానికి ఇక్కడ కట్టింది ఇది. సో నేను చిన్నప్పటి నుంచి ఉంటుంది అంటే దీంట్లో పెద్ద పాము ఉంటుందని, దీని లోపల నుంచి మనకి తిరుమలకి స్వరంగం ఉంటుందని కూడా అంటూ ఉంటారు. బట్ అది ఎవరి ద్వారా కనుక్కోలేదు ఉందో లేదో. మొత్తం చెట్లతో పచ్చగా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది అసలుకి. సో మేము చిన్నప్పుడు అయితే మా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ మామూలుగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తిని గేమ్స్ ఆడుకునే వాళ్ళం ఇక్కడ మేము చిన్నప్పుడు అంతా. మేము చూసారా అసలు ఎంత గ్రీనరీగా ఉంది, గార్డెనింగ్ కూడా చాలా మెయింటైన్ చేస్తాం నీట్గా ఇప్పుడు. సో మనమైతే రాణి మహల్కి వచ్చేసాం. ఇది రాణి మహల్ వచ్చి బ్యాక్ వ్యూ అండి. ఇది మనకి మనం ఫ్రంట్ సైడ్కి వెళ్తామండి, అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది రాణి మహల్ అని చెప్పేసి. ఇదే అండి మన రాణి మహల్ మనకి. సో అంత మెయింటెనెన్స్ లేదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ రాణి మహల్కి అయితే. పెయింట్ కూడా మొత్తం పోయింది, రీపెయింట్ చేయాల్సి వస్తుందేమో మరి ఇంకా వాళ్ళు. సో మా వాడికి అయితే ఒక డౌట్ వచ్చింది, అరే గదులు ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళు ఎలాగ ఏంటి అని చెప్పి. మరి నాకేం తెలుసు, నేనే ఇప్పుడే కదా పుట్టింది అని చెప్పి నేను గమ్మునైపోయా. సో మనకైతే పైన కనిపిస్తుంది కదా, మనకి ఈ కొండ పైన మనకి అక్కడ దుర్గం ఉంటుందండి అమ్మవారు. అక్కడ మనకు ఒక చెరువు కూడా వస్తుందండి. బట్ ఆ చెరువు చాలా డేంజరస్ అని చెప్పి ఈ మధ్యన కూడా ఒక 2 పిల్లలు ఈతకెళ్ళి చనిపోయారు అక్కడ. బట్ అంత సేఫ్ కాదు. బట్ వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో ఒక తోడు తీసుకుని వెళ్ళాలి అక్కడికి. ఇదైతే మనకి రౌండ్ టేబుల్ సమావేశం లాగా చాలా బాగుంటుందండి. ఇది నా చేసేది నీట్గా. మా ఓనర్ అయితే ఇది మంత్రివర్గ సమావేశం అని చెప్పాడు. మనమైతే అప్పుడు రాణివారు స్నానానికి యూజ్ చేసే బావి దగ్గరికి వచ్చేసాం. ఆ బావి ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది, బట్ వాటర్ అయితే ఫుల్గా ఉందండి లోపల, మీరు చూడొచ్చు. ఇక్కడ వీడియో స్టార్టింగ్లో మీకు ఊరి తీసే స్థలం చెప్పాను కదండి, పైన ఉండదు కదా అక్కడ, అదే ఇది. ప్రస్తుతానికైతే మనకైతే క్లోజ్ చేసేసారు, ఎంట్రీ అయితే లేదు లోపల. చూసారు కదండి, ఇదే మన చంద్రగిరి కోట. ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డే ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి ఈవినింగ్ టైంలో మనకి లైట్ షో ఉంటుందండి ఇలాగా మనకి. సో సౌండ్స్ మ్యూజిక్స్తో ఎక్సలెంట్గా చేశారు అది కూడా. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్.